సెల్ఫీ సరదా యువకుల కొంప ముంచింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో సెల్ఫీ దిగడానికి వెళ్లిన 7 యువకులు గల్లంతయ్యారు. అందులో 2 ప్రాణాలతో బయటపడగా మరో 5 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరందరూ కూడా హైదరాబాద్, ముషిరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఇక యువకులంతా 20 ఏళ్ల లోపు వారి ఉన్నట్లు సమాచారం. గల్లంతైన యువకులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జితిన్లుగా గుర్తించగా మృగాంక్ ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలని సీఎం ఆదేశించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కొండపోచమ్మ సాగర్ మృతుల పట్ల ఒక విషాదాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వివరాలు పూర్తిగా అధికారులను కనుక్కుంటున్నారు. మరోవైపు గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతోంది. గజ ఈతగాళ్లతో ఇంకా గాలింపులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఒకరి ఆచూకీ దొరికినట్టుగా మనకున్నటువంటి సమాచారం. మిగతా వారి కోసం ఇప్పటికే వారి కోసం కొనసాగుతోంది. మరి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ గల్లంతైనటువంటి వివరాలు సేకరించేటువంటి పనుల్లో పోలీసులు నిమగ్నం ఉన్నారు. దాదాపుగా 3-4 గంటల నుంచి గాలింపు కొనసాగుతూ వస్తోంది. మరోవైపు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి బంధువులు, తల్లిదండ్రులు అందరూ కూడా కొండపోచమ్మ సాగర్ కి చేరుకుంటున్నారు. మృతుల్లో ముఖ్యంగా 2 అన్నదమ్ములు ఉండడం, ఒకే ఇంటికి సంబంధించినటువంటి 2 యువకులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరింత విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్, ముషిరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ యువకుల దాదాపు మొత్తం 7 కూడా ముషిరాబాద్ నుంచే వచ్చారు. ఈ 7 కూడా 20 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలే. వీళ్ళందరూ కూడా 2 వీలర్స్ పై ఇక్కడ చేరుకొని ఫోటోలు దిగు, అలాగే 7 అందులో స్నానం చేస్తున్నటువంటి సందర్భంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఒకసారిగా అక్కడ పడిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గాలింపు చర్యలను వేగవంతం చేయాలి, అవసరమైనటువంటి సహాయాన్ని అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.